టన్నులు వేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. మూడు అయితే కొద్దిగా గేర్ పడుతుంది, మూడు వేస్తే పడదు. ఫోర్త్ గేర్లో రావాలా, అప్పుడు మైలేజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటారో వాళ్ళకు మీరు సజెస్ట్ చేస్తారా? కొంచెం మైలేజ్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ రేట్లో గిట్టుబాటు అవుతుంది. ఏఆర్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం వరంగల్ ఎన్మాముల మార్కెట్లో ఉన్నాము. ఈరోజు మన దగ్గర దోస్త్ ఎల్ఎస్ కమర్షియల్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఈరోజు ఓనర్ అనుభవం అడిగి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మన దగ్గర ఓనర్ అన్న ఉన్నాడు. ఇప్పుడు ఓనర్ అన్న అడిగి ఈ వెహికల్ ఎప్పటి నుంచి నడుపుతున్నాడు, తన అనుభవం ఎలా ఉంది, ఈ వెహికల్ తీసుకోవడం వల్ల తను హ్యాపీగా ఉన్నాడా, దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అన్న నమస్కారం. అన్న ఏం పేరు అన్న మీ పేరు? యాకూబ్ రెడ్డి. ఓకే, ఈ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు అన్న? 1 year అవుతుంది. 1 year అవుతా అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు? సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు. అందులో మీకు ఏమన్నా వెహికల్స్ ఉన్నాయా? కారు ఉండే, దాన్ని అమ్మి తీసుకున్నారు. కారు అమ్మి ఇది తీసుకున్నారు. ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది ఈ వెహికల్తోనే? అంతకుముందు డీసీఎం గట్ల ఉండే. డీసీఎం ఉండే, దాన్ని అమ్మిళ్ళు. ఓకే, ఏమేమి తీసుకొస్తారు అన్న? పత్తి తీసుకొచ్చి ఈరోజు? పత్తి, మిర్చి 2 తీసుకొస్తారు. ఓకే, ఏం తీసుకున్నదన్న? 15 ఇస్తుంది. లోడ్ మంచిగా లాగుతుందా, ఏమన్నా ఇబ్బంది పడుతుందా బండి? 3 టన్నుల లోపు బాగా లాగుతుంది. 3 టన్నులు దాటితే లాగదు. ఎన్ని లోడ్లు పడుతుంది ఇలా? దీంట్లో వేసి 2 టన్నులు వేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. 3 అయితే కొద్దిగా గేర్ పడుతుంది, 3 వేస్తే పడదు. ఫోర్త్ గేర్లో రావాలా, అప్పుడు మైలేజ్ తగ్గుతుంది. ఓకే, 12 వరకు వస్తుంది. 2024 తీసుకున్నారా? 20 మోడల్ ఇది బండి. 20 మోడల్ 24 తీసుకున్నారు. ఫిబ్రవరిలో తీసుకున్నాం. మళ్ళీ ఫిబ్రవరి కదా 1 year. మీరు అంటే డైరెక్ట్ నెట్ పేమెంట్ కట్టి తీసుకున్నారు? నెట్ పేమెంట్ కట్టి తీసుకున్నారు. మీకు కిరాయిలు మంచిగా ఉన్నాయా అన్న? ఇప్పుడు కిరాయిలు ఉంటాయి, బాగానే ఉంటాయి. చేసుకుంటే బాగానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటారో వాళ్ళకు మీరు సజెస్ట్ చేస్తారా ఇట్లా రావచ్చు అని? రావచ్చు, బాగానే ఉంటాయి. ఇప్పుడు వచ్చిన బండ్లు కొద్దిగా మైలేజ్ తగ్గుతాయని తెలిసింది. అయితే ఈ మోడల్ బండ్లు 2020 వరకే తీసిరట. ఓకే, తర్వాత బండ్లు వేరే పెద్ద బండ్లు తీసిరట, కానీ మైలేజ్ రావట్లేదు అట. 10 వస్తున్నాయట. ఇది కొంచెం మైలేజ్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ రేట్ల గిట్టుబాటు అవుతుంది. అంటే మార్కెట్లో కాంపిటీటర్ వెహికల్స్ చాలా ఉన్నాయి. ఈ వెహికల్ తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటారు? ఇప్పటిదాకా SS6, SS4, ఇది 4, ఇది 6 బండ్లు వచ్చినాయి ఇప్పుడు మొత్తం. అవి మైలేజ్ రావట్లేదు. మైలేజ్ అదే వస్తుంది. ఇప్పుడు అయితే 20 వరకే బ్యాన్ చేసారు. ఇది అశోక్ లేలాండ్లో 20 వరకే ప్లస్ బంద్ చేసారు. వేరే ఓకే, మెయింటెనెన్స్ ఎట్లా? మెయింటెనెన్స్ ఏమి ఉండదు, ఖర్చు ఏమి ఉండదు. అంటే ఏమన్నా రిపేర్ వచ్చేది ఉంటే ఎట్లా, ఎక్కడ వేపిస్తారు? రిపేర్ వస్తే మన ఆటోనగర్ వరంగల్. రిపేర్ అయితే మామూలుగా ఏం రాదు. ఈ ఆయిల్ చేంజ్ అది ఎప్పుడెప్పుడు వేపిస్తారు? అక్కడనే వేపిస్తారు. 3 నెలలకు ఒకసారి వేపిస్తారా? ఓకే, రోజు వస్తారా? 2 రోజులకు ఒకసారి. ఖమ్మం ఇటు వరంగల్ వస్తారు. ఓకే, ఎంత తీసుకుంటారు అన్న కిరాయి? 2000 తీసుకుంటారు. ఎంత అంటే డీజిల్ ఖర్చు పోను మీకు ఎంత మిగులుతుంది? 1000 పోతే 1000 మిగులుతుంది. ఈరోజు అయితే వరంగల్ ఎన్మాముల మార్కెట్ దగ్గర అశోక్ లేలాండ్ దోస్త్ ఎల్ఎస్ వెహికల్ని అయితే మన ఓనర్ రివ్యూ అయితే తీసుకోవడం జరిగింది. ఈ వెహికలే కాకుండా మన మార్కెట్లో ఉన్న కాంపిటీటర్ వెహికల్స్ కూడా వాటి పనిదనం ఎట్లుంది అని సొంత డ్రైవర్ మాటల్లో లేకపోతే ఓనర్ మాటల్లో తెలుసుకొని ఏ వెహికల్ అయితే ఒక కస్టమర్కి సెట్ అవుతుంది అనేది మనం అనుభవంగా తెలుసుకొని వీడియో రివ్యూ అనేది మనం చేసి యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ అయితే రానున్న రోజుల్లో ఇంకా చాలా రానున్నాయి. సో మా వీడియోస్ మీకు రావాలనుకుంటే ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.